ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని తెరిచి 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం చూద్దాం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 18వ వాక్య భాగాన్ని మనం చూద్దాం. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు అని అక్కడ ఒక చక్కటి వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం. ప్రభువు మెచ్చుకొనువాడు యోగ్యుడు అని ఒక చక్కటి మాట. అంటే ప్రభు మెచ్చుకొనువాడు ధన్యుడు, ప్రభు మెచ్చుకొనువాడే యోగ్యుడని మరి దైవజనుడైన పౌలు తన పత్రికలో సంఘానికి ఈ మాటను రాస్తూ మరి ఆ మాట చేత ప్రభు ఉదయకాలం మనల్ని పలకరిస్తూ ఉన్నాడు. ఇద్దరు మనకు కనబడుతున్నారు. వారెవరు? ఒకరు ప్రభు మెచ్చుకొనివారు, రెండవది తన్ను తానే మెచ్చుకొనివాడు. మరి రెండు అనుభవాలు కలిగినటువంటి వ్యక్తులు. మరి అయితే అన్నిటిలోకెల్లా శ్రేష్టమైనది ప్రభు చేత మెప్పు పొందిన వాడే ధన్యుడని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉండగా, ఈ ఉదయకాలాన మరి మనం గమనించినట్లయితే చాలా మట్టుకు మరి మనం చూస్తూ ఉంటాం, మరొక మెప్పును కూడా మనుషులు కోరుకుంటూ ఉంటారు. అదేంటంటే ఎక్కువగా మనుషులు మెచ్చుకోవాలని చూసేవాళ్ళు కొందరు. మరి మరొక మాట కూడా వ్రాయబడి ఉంటుంది బైబిల్ గ్రంథంలో, మనుషులు మెచ్చుకునే వారి కంటే కూడా ఇదిగో ప్రభువు చేత మెప్పు నొందిన వాడి ఈ రీతిగా ధన్యుడని మరి సెలవిస్తూ ఉండగా, మరి మనుషుల చేత మెప్పు కొరకు చాలా చూస్తూ ఉంటాం మనం. చాలా మట్టుకి మనుషులు, చాలా కుటుంబాలు, చాలామంది వ్యక్తులు పతనం అవ్వడానికి గల కారణం మనుషుల చేత మెప్పు నొందాలని, మనుషులు మెచ్చుకోవాలని, ఆడంబరాలు చేయాలని, ఆడంబరంగా బ్రతకడం, ఆడంబరంగా గొప్పగా మరి ఫంక్షన్స్ చేయటం కావచ్చు, గొప్పగా బ్రతకడం, అక్కడ ఏమి లేకపోయినా ఎందుకంటే మనుషులు మెచ్చుకోవాలి. అలాగే మనుషుల మెప్పు కొరకే కొంతమంది తమ జీవితం అంతా కూడా జీవిస్తూ ఉంటారు. వాళ్ళ జీవితం అంతా కూడా మనుషుల మెప్పు కోసమే బ్రతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ మనుషులు మెచ్చుకున్న వానికంటే కూడా దేవుడు మెచ్చుకున్నవాడు ధన్యుడు కనుక ఈ ఉదయకాలాన ఈ మాట మరి మనం చూసినప్పుడు, మరి దేవుని చేత మెప్పు నొందిన వారు బైబిల్ గ్రంథంలో ఎందరో ఉన్నారు. ప్రాముఖ్యంగా మనం చూస్తాం, మన మట్టుకు మనం ఈ మాట చేత మనం దర్శించబడిన మనం మరి ఈ రోజున ఇంతవరకు ఒకవేళ మనుషుల అలాగే మరొకటి ఏంటి, తనను తానే మెచ్చుకునేవాడు. మరి మన బైబిల్లో చూస్తాం, మరి పరిసయ్యుడు కూడా తను చేసుకున్న దాన్ని తనే మెచ్చుకుంటూ ఉంటాడు. అలాగే నేను ఎలా చేసి అలా చేశాను అయ్యా, నీకోసం అది ఇచ్చాను ఇది ఇచ్చాను, నేను గొప్పవాడిని తను తానే మెచ్చుకుంటూ ఉంటాడు. కానీ మనుషులు మెచ్చుకునే వానికంటే, అలాగే మనుషులు ఎప్పుడు మెచ్చుకుంటారు? మన ద్వారా మేలు పొందినప్పుడు. మరి మన దగ్గర ఏదైనా మరి ఎంతవరకు మెచ్చుకుంటారండి? ఆ రోజున తప్పిపోయిన కుమారుని వృత్తాంతంలో కూడా మనం చూస్తాము. అతడు తన దగ్గర అన్నీ ఉన్నప్పుడు స్నేహితులంతా తనతో ఉన్నారు, వాళ్ళంతా మెచ్చుకున్నారు. నీకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే తండ్రి మీద నువ్వు ఫైట్ చేసి నీ ఆస్తిని నువ్వు ఈ వయసులోనే తీసుకుని వచ్చావు, మరి అంత స్థితిలో ఉన్న తండ్రిని కూడా నువ్వు నోరు మూయించావని ఎన్నో గొప్పగా మాట్లాడుంటారు. అప్పుడు మనుషులు మెచ్చుకున్నప్పుడు బాగా సంతోషంగా ఉండుంటుంది. అన్నీ ఉన్నప్పుడు తనతో ఉన్నారు. ఆ తర్వాత అవన్నీ పోయినప్పుడు మరి తప్పిపోయిన కుమారుని విడిచి వెళ్ళినట్లుగా మన బైబిల్ గ్రంథాలు చూస్తాం కదా. కనుక మనుషుల మెప్పు ఎంతవరకు ఉంటుంది? మనం అన్ని విషయాల్లో మంచిగా ఆశీర్వాదంగా ఉన్నంత వరకు వాళ్ళ మెప్పు అలా ఉంది. మనం మెచ్చుకున్న వాళ్ళంతా ఏమైపోయారు తర్వాత? కనుక ఉదయకాలాన మనం చూసినట్లయితే మనుషులు మెచ్చుకున్నా లేదా మనమే తను తానే, మరి ఆ మాటలని మనం వింటూ మనకి తెలుసు బైబిల్ గ్రంథంలో తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడతాడు కదా. కనుక మనల్ని మనం హెచ్చించుకున్న మనుషుల చేత మెప్పు పొందాలని మన ప్రయత్నం చేసిన అది ధన్యత కాదు. కానీ ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. ఎందుకు ఈ మాట మరి దైవజనుడైన పౌలు కొరింథీ సంఘంతో ఈ మాటలు రాస్తూ ఉన్నాడంటే, మరి కొరింథీ సంఘస్థులు కొంత దైవజనుడిని, ఈయన ఎవరంటే అపోస్తులుడు అంటే ఆయా సమయాల్లో సంఘాన్ని బలపరుస్తూ సేవకుల్ని బలపరిచే చాలా గొప్ప అపోస్తులుడిగా దైవజనుడైన పౌలు. మరి అతనిలో ఒకవేళ దేవుడు అతనిని అపోస్తులుడిగా మరి ఎన్నుకున్నాడు. అయితే అపోస్తులుడు అయినప్పటికీ కూడా ఎఫెసీ పత్రికలో ఉంటుంది, మరి ప్రాముఖ్యంగా అతను డేరాలు గుట్టుకొని మరి ప్రయాసపడి
తను పోషించబడ్డమే కాకుండా ఇంకొంత సహాయం చేయాలి, ఇతరులకి సహాయం పొందని వారికి అన్నట్లుగా తన చేతులతో తనే డేరాలు గుట్టుకొని మరి ఆయన ప్రయాసపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటను బట్టి కొంతమంది సేవకుల్ని జడ్జి చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మరి పౌలు గారు ఇలా చేశారు కదా, మీరు ఇలా ఎవరైనా సరే ఈ లోకంలో దేవుని సేవ చేయాలని ఆశించిన ప్రతి వారికి ఉండాల్సిన ఒక మంచి లక్షణం ఏంటి అనంటే, ముందున్నటువంటి ఆత్మీయమైనటువంటి వారిని మనం ఫాలో అవ్వడం మంచిదే, కానీ మనకంటూ ఒక తప్పనిసరిగా ఒక దైవజనుడికి తన సొంత పిలుపు దర్శనం అనేది తప్పనిసరిగా ఉంటేనే ఆ సేవ తప్పనిసరిగా వర్ధిల్లుతుంది. ఆ సేవను దేవుడు ఒకవేళ ఈ లోకం మట్టికి ఒకవేళ వీళ్ళని వాళ్ళని అనుసరించి నడిస్తే ఈ లోకం మట్టుకు ఒకవేళ పైకి రావచ్చు, ఆశీర్వాదకారణంగా కనబడవచ్చు. కానీ ఒకవేళ అదే దేవుని వాక్యం ఉంటుంది, ప్రభు మెచ్చుకొని వాడు ధన్యుడు అన్నట్లుగా ఒకవేళ ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు నేను నిన్ను పిలిచిన పిలుపేంటి, నిన్ను ఇదే పిలుపుతో నేను పిలిచాను, నువ్వు చేసింది ఏంటని ఆయన అడిగినప్పుడు ఒకవేళ ఆ సమయంలో మేము చేసే సేవ ఒకవేళ ఇతరులను చూసి సేవ చేసినప్పుడు మరి ఆ సేవను దేవుడు అంగీకరించకపోతే దానివల్ల మాకు ఏ ప్రయోజనం ఉంటుంది? కనుక పౌలు గారి యొక్క దర్శన ప్రకారంగా ఆయన చేసుకుంటూ వెళుతూ మరి అంత గొప్ప దైవజనుడు అపోస్తలుడైన పౌలు ఆ పని చేస్తున్నప్పుడు సంఘం కొంచెం ఇబ్బంది పడుతూ, అది కొరింథీ సంఘస్థులు అంటే కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు అతని గురించి. 10 మనం చూస్తే అతని పత్రికలు ఘనమైనవి బలీయమైనవి అయి ఉన్నవి కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగం అంత కోరదగినది కాదు అని ఒకడు అనెను అని అక్కడ దైవజనుడు రాస్తూ ఉన్నాడు. అంత గొప్ప అపోస్తలుడైన పౌలు సంఘాలు కట్టిన దైవజనుడినే కొంతమంది వ్యక్తులు ఏమన్నారంట, ఆయన అక్కడ కూర్చొని ఏదో పత్రికలు రాసి పంపుతూ ఉంటాడు, ఆయన ప్రసంగం అంత అంత వినదగినదేం కాదు. ఎవరిదంట? అన్ని సంఘాలు కట్టిన దైవజనుని యొక్క ప్రసంగాన్ని ఏమంటున్నారు, ఆయన ప్రసంగం అంత వినదగినదేం కాదు. అలాగే ఆయన శరీరరూపకంగా చూస్తే అంత పెద్ద శరీర రూపానికి కూడా బలహీనుడిగా కనపడుతూ ఉంటాడు. అంత అంటే మనుషులు ఏం కోరుకుంటున్నారంటే ఈ రోజున మనిషి చూడగానే రూపం కావాలి. ఎవరికి? ఈవెన్ దైవజనులు కూడా వాళ్ళు ఎలా ఉండాలి? సినిమా స్టారులాగా ఉండాలి, మంచిగా కనపడాలి, మంచి ఫిజిక్ ఉండాలి, మంచి ఇదిగా ఉండాలి. అంతేకాకుండా మరి ఏమంటున్నారంటే మనుషులు మెప్పు ఎలాంటిదంటే మంచి ప్రసంగికుడేం కాదంట ఆయన, ఏదో పత్రికలు రాస్తూ ఉంటాడు కానండి. అంటే కూర్చొని వీళ్ళు పిచ్చాపాటి మాటలు ఏమంటారు దాన్ని పక్కన కూర్చొని దైవజనులు కూడా జడ్జి చేసేవాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. చాలామంది కూడా ఈ రోజున వాక్యాలు పూర్తిగా వినండి, వాక్యం పూర్తిగా విని దానిని మీరు మాట్లాడినప్పుడు దానికి చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే దైవజనుడైన పౌలు అందుకే ఈ మాట ఎందుకు రాస్తున్నాడు ఇక్కడ అనంటే, దైవజనుడి గురించి చాలా తేలికగా అక్కడ సంఘం మాట్లాడుతూ ఉంది, సంఘస్థుల్లో కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఇదిగో అందుకే దైవజనుడైన పౌలు ఈ మాటలన్నీ రాస్తూ మరి ఆయన అంటున్నాడు కదా, శరీరము బలహీనమైనప్పటికీ కూడా, ఎందుకంటే ఆయన చూడడానికి అంత ఇదిగా కనబడకపోయినప్పటికీ మరి అలాగునే చూడండి దైవ సేవకులకి కొందరికి అందరూ కూడా ప్రసంగ వేదికనెక్కి అందరినీ కూడా ఉర్రూతులూగించేటటువంటి ప్రసంగాలు చేయకపోవచ్చు. కొంతమంది తమ పాటల చేత ప్రార్థనల చేత కనబడకుండానే రహస్య గదుల్లోని ప్రార్థించి సేవను కట్టేవాళ్ళు కొందరు. అలాగునే వారికి కొంతమందికి వ్యక్తిగతమైనటువంటి సువార్తని చెప్పే దర్శనం కొంతమందికి ఉంటుంది. వాళ్ళందరిలో గొప్ప వాక్యం చెప్పకపోవచ్చు, వ్యక్తిగతమైన సువార్త ప్రకటించే వాళ్ళు కొందరు. అయితే చాలా మట్టుకు మనుషులు అనుకుంటూ ఉంటారు గొప్పగా ప్రసంగ వేదికలను ఎక్కి గొప్పగా మనుషుల్ని ఉర్రూతులోగించాలి, వాక్యం అందించినప్పుడు వాళ్ళంతా కదిలిపోవాలి. ఆ మధ్యకాలం ఒక ఆవిడ ఒక మాట అందండి, ఒకసారి ఒక విషయంకి వెళ్ళినప్పుడు మరి చాలామంది సేవకుల గురించి మాట్లాడుతూ దేవుని వాక్యం అంటే ఎలా ఉండాలంటే వాక్యం వింటున్నప్పుడే మనుషులు ఊగిపోవాలంట, మనుషులు మారిపోవాలంట. మరి ఇంతకీ ఇన్ని సంవత్సరాలు వాక్యం విన్నావు కదమ్మా, నువ్వెందుకు మారట్లేదంటే ఆమె మారుతుంది ఏంటంటే వాక్యానికి మారట్లేదు కానీ సంఘాలు మారటం నేర్చుకుంది. కనుక ఈ రోజున దేవుని ఇదిగో దైవజనుడైన పౌలు చాలా బాధతో చెప్తున్నాడు, ఈయన ఎవరంటే అపోస్తలుడు, గొప్ప అధికారం. మరి అతను డెరాలు గుట్టుకుంటున్నా లేకపోతే మరొకటి ఎంత ఇది ఏ స్థితిలో ఉన్న అతనికి దేవుడిచ్చిన గొప్ప అధికారం ఏంటంటే అతను ఒక గొప్ప అపోస్తలుడు. దేవుడు అతనికి ఆ గొప్ప అభిషేకాన్ని దేవుడు అనుగ్రహించాడు. అభిషేకాన్ని ఘనపరచకుండా వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే రకరకాలుగా మాట్లాడుతూ, అదే ఈ ఒక్క మాటలో చెప్పాలంటే నేటి దినాల్లో ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లాంటిది అనమాట. ఏంటిది?
అది అంటే అది కామెంట్ సెక్షన్ అంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. దైవజనుల్ని జడ్జి చేస్తారు, రకరకాలుగా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లాగా అలాంటి గుంపు అనమాట ఆ రోజుల్లో ఉంది. అయితే దైవజనుడు తేల్చి చెప్పాడు, దేవుడు ఒక గొప్ప అధికారాన్ని ఇచ్చినప్పటికీ కూడా మరి ఈ రోజుల్లో మనుషులు ఎలాంటి విధంగా జడ్జి చేసినా దేవుడు దైవజనులకి ఇచ్చే అభిషేకం ఉన్నతమైనది. ఆ అభిషేకాన్ని ఘనపరచాలి. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాలం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎవరైనా సరే ఆ మాట పై మాట ఉంది కదా, అతిశయించువాడు ప్రభువునందే మనం అతిశయించాలి. ఎలా అతిశయించాలి? ప్రభువునందు మాత్రమే ఏ వ్యక్తి అయినా అతిశయించాలి. అది దైవజనుడే అయినా, దేవుని వెంబడిస్తున్నటువంటి దేవుని బిడ్డలే అయినా, మనమంతా దేని యందు కూడా మనం అతిశయించడానికి లేదు. ఎందుకంటే సమస్తము ప్రభు ద్వారానే మనకు కలిగింది. ఆయన లేకుండా ఏది కూడా ఈ లోకంలో లేదు. మనకంటూ ఏది కూడా మనది కాదు గనుక, సమస్తం ఆయన ఇస్తేనే మనం పొందుకున్నాం గనుక, అతిశయం అనేది ప్రభువునందే మనం అతిశయించాలి. కనుక దేని యందు కూడా మనం అతిశయించడానికి లేదు. నిన్ననే నేను ఒక మంచి కొటేషన్ చూసాను. అదేంటంటే 3 విషయాలు. అది అయితే నాకు బాగా గుర్తున్న మాట ఏంటంటే, ఒక్క దెబ్బతో సంపద వెళ్ళిపోతుందంట, ఒక్క రోగం వస్తే మనిషి అందమంతా పోతుంది. కనుక చిన్న చిన్న విషయాలకి మనం దేని యందు కూడా అతిశయించడానికి లేదు. కనుక దేని యందు నీకున్న సంపదను బట్టి కానీ, నీకున్న అందాన్ని బట్టి కానీ, నీకున్న దేనిని బట్టి కూడా మనం అతిశయించడానికి లేదండి. కనుక ఉదయకాలన మనం చూసినట్లయితే, ప్రభువు మెచ్చుకున్నవాడు ధన్యుడని ఎరిగి, ఇదిగో ఇంతవరకు నువ్వు ఎలా నడిచావో నాకు తెలియదు, నీ జీవిత కాలమంతా కూడా ఈ మాటను ఎప్పుడు కూడా మన మనస్సులో ముద్ర వేసుకోవాలి. ప్రభువు మెచ్చుకున్నవాడు ధన్యుడని మనం ఎరిగి, దైవజనులమైన మేమైనా మా పరిచర్యను, అలాగే మీరు మీ విశ్వాస జీవితాన్ని, మీకు ఇవ్వబడినటువంటి చక్కటి పరుగులు, అంతేకాకుండా నీ ఉద్యోగమైన, వ్యాపారమైన, నీకు దేవుడు నీకు ఇచ్చిన కుటుంబ వ్యవస్థ కావచ్చు, నీకు ఇచ్చినది ఏముందో ఆ వాటన్నిటిలో కూడా మనుషుల మెప్పు దొరకట్లేదని కృంగిపోతున్నావా? మనుషులను మెచ్చుకోవడం లేదని, ఇంటి వారు మెచ్చుకోవడం లేదని, నువ్వు పనిచేసే స్థలంలో కావచ్చు, కొంతమంది నాకంటే వాళ్ళంత టాలెంట్ లేదండి కానీ వాళ్ళని చాలా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు, నాకు మాత్రం ఎప్పుడు రావట్లేదని ఒకవేళ కంగారు పడుతున్నావా? దేవుడు అంటున్నాడు, అది దైవ లేఖనాలు సెలవిస్తున్నాయి, మనుషుల చేత కాదు కానీ, తనను తాను హెచ్చించుకునేవాడు కాదు కానీ, ప్రభువు మెచ్చుకునేవాడే ధన్యుడని బైబిల్ సెలవిస్తూ ఉండగా, ఈ ఉదయకాలాన నీవు ప్రభు చేత మెప్పు పొందుకునే వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు, అదిగో దేవుని యొక్క రాజ్యములో సదాకాలము నిలిచి ఉండటమే కాదు, ఆయనతో కూడా మరి ఆ సింహాసనం అందు కూర్చుండే అనుభవం, ఆయనతో కూడా సదాకాలము నిలిచి ఆయన సన్నిధిలో ఆయనతో కూడా మనం జీవించే ఆ ఉన్నతమైన భాగ్యం మన కొరకు సిద్ధపరచబడుతూ ఉంది. కనుక ఈ ఉదయకాలం ఒక మాటను, ఈ మాటను బట్టి నువ్వు ధైర్యపరచబడి, అంత గొప్ప అపోస్తలునికే ఎన్నో సవాళ్ళు వచ్చినాయి, ఈ రోజున మనం ఏమాత్రపు వాళ్ళం. కనుక ఇలాంటి సవాళ్ళ మధ్యలో, ఇలాంటి మనుషుల యొక్క రకరకాలైనటువంటి ఆ యొక్క మాటల మధ్యలో, రకరకాలైనటువంటి సవాళ్ళు, రకరకాలైనటువంటి నిందల అవమానముల మధ్యలో మనం ఎలా ఉండాలంటే, వీళ్ళు మెచ్చుకునే దానికంటే కూడా దేవుడు నన్ను మెచ్చుకోవాలని ఆ మనసు కలిగి మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే దేవుడు మనల్ని ఎప్పుడు మెచ్చుకుంటాడండి? మనం ఏదో సాధించామా, లేకపోతే ఏదో మనం గొప్పవారమయ్యామా, మన కులాన్ని బట్టు, మన అందాన్ని బట్టు, మనకున్న దేనిని బట్టి ఆయన మనల్ని మెచ్చుకోడండి. ఆయన మనల్ని ఎప్పుడు మెచ్చుకుంటాడంటే, ఎవరైతే తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో, ప్రభా ఇదంతా నీ వలన కలిగింది, నీవు లేనిదే నేను లేనని ఆయనని ఎవరు గనపరుస్తారో వారిని దేవుడు గనపరుస్తాడు. ఒక్క మాటలో చెప్పాలి, దేవుడు మనల్ని ఎప్పుడు మెచ్చుకుంటాడు? మనం ఆయనని గనపరిచినప్పుడు. ఆయన్ని మనం ఎలా గనపరుస్తాము? చాలామంది, ప్రభా నాకు అది ఇస్తే నేను గనపరుస్తానయ్యా. చాలామంది ఏదో మేలు కలిగితేనే కాదు, మరి అంటే ఈ సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. మామూలుగా నేను అంటే ఒక కుటుంబ ప్రార్థనే పెట్టినా, లేకపోతే మరొకటి ఏది చేయాలన్నా మేలు కలిగితేనే కాదు, అప్పుడప్పుడు మనం ఏం చేయాలంటే దేవునికి మన యొక్క వంతు ప్రకారంగా సువార్త మన కుటుంబం ద్వారా ప్రకటించాలి. తప్పనిసరిగా ఆయన మేలు చేస్తేనే నేను నిన్ను గనపరుస్తానయ్యా అని కాదు. నా ప్రతి క్షణం, నా జీవితంలో క్షణం అది మేలైనా, ఏ సమయమైనా నా తండ్రి నేను నిన్ను ఘనపరుస్తాను అన్నట్లుగా నిశ్చయంగా ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో, అదిగో ప్రభు మనల్ని మెచ్చుకుంటాడు. అలాంటి వారిని దేవుడు యోగ్యునిగా ఘనపరుస్తూ ఉండగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకునే మాటలను బట్టి ఉదయకాలాన ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మనుషుల మెప్పు కోసం ఎదురు చూస్తే తప్పనిసరిగా మనం
కృంగిపోతాం. మనుషుల యొక్క మెప్పు కాదు, అలాగే మనల్ని మనం కూడా హెచ్చించుకోవద్దు. కానీ దేవుడు మెచ్చుకొని వాడు ధన్యుడని బైబిల్ సెలవిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని, ప్రభా నేను ఇది మొదలుకొని మనుషుల వైపు కాదు, మనుషుల మెప్పు కలగాలని నేను జీవితం అంతా ఇప్పటి వరకు ప్రయాసపడ్డానయ్యా. ప్రభా మనుషులు మెచ్చుకోకపోయినా పర్వాలేదు అయ్యా, ఇదిగో తండ్రి, అలాగే నాలో ఉన్నటువంటి అతిశయపు అనుభవాలను కూడా తొలగించుకుంటున్నాను అయ్యా. తనను తాను ఎవరైనా అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలని చక్కటి లేఖనాలు మేము విన్నాము కనుక ప్రభా నీకు అప్పగించుకుంటున్నానని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నిత్య ఆశ్రయ దుర్గమ, ఈ ఉదయకాలపు వేళ దైవజుడైన పౌలు కొరింథీ సంఘముతో మాట్లాడినటువంటి మాటలు మా ముందుంచి మీరు మాతో మాట్లాడారయ్యా. ప్రభు మెచ్చుకున్నవాడు యోగ్యుడని, తనను తాను హెచ్చించుకొని వాని కంటే కూడా ప్రభా అయ్యా ఇదిగో నీ యొక్క మెప్పును పొందినవాడు ధన్యుడని అయ్యా నీ లేఖనాలు సెలవిస్తూ ఉండగా ఈ ఉదయకాలాన నా తండ్రి ఈ మాటలు వింటున్నటువంటి వారి జీవితాలలో ప్రభా ఒక చక్కటి అయ్యా ఉన్నతమైనటువంటి ఆ యొక్క ఆ ప్రభా దర్శనాన్ని మీరు కలుగు చేసినందుకే స్తుతిస్తున్నాను అయ్యా. నిజమేనయ్యా, మనుషుల మెప్పు కోరుకొని మేము బ్రతకాలి అనంటే మా జీవితంలో ఎన్నింటినో మేము కోల్పోతామయ్యా. ఇదిగో మాకు మనశ్శాంతి అనేది కరువవుతుంది. అలాగునే మా జీవితంలో ఎన్నింటినో మేము కోల్పోవలసిన పరిస్థితులు మాకు కలుగుతాయి. కానీ మేము ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి ఉన్నతమైన దర్శనాన్ని బట్టి, మీరు మాకు ఇచ్చిన ఉన్నత పిలుపును బట్టి, దాన్ని బట్టి మేము ప్రయాసపడినట్లుగా మాకు సహాయం చేయండి. అంత మాత్రమే కాకుండా అయ్యా జీవితంలో ప్రభా ప్రతి దానిని అయ్యా ఏది సాధించినా ఏది పొందుకున్నా ప్రతిదీ కూడా అయ్యా ప్రతి అతిశయం కూడా నీ అందే మేము అతిశయించాలని ప్రభా మీరు మాకు సెలవిస్తూ ఉండగా ప్రభా మేము అయ్యా మనుషుల మెప్పు ఎలా ఉంటుందంటే ప్రభా నాయన నిజమేనయ్యా, మేము ఆశీర్వాద కారణంగా ఉన్నప్పుడు ఏ మనుషుడు కూడా నిండు మనసుతో మమ్మల్ని ప్రభా మెచ్చుకొనడయ్యా. ఒకవేళ వాళ్ళు మెచ్చుకున్నా అయ్యా నోటి మాటలతో మమ్మల్ని మెచ్చుకుంటూనే కంటితో సైగలు చేయగలిగినటువంటి వారి లోకంలో ఉన్నారు కనుక నా తండ్రి అయ్యా మనుషుల మెప్పు కాదు కానీ తండ్రి పరమందున నీవు మమ్మల్ని మెచ్చుకున్నట్లుగా మా జీవితాలు మిమ్మల్ని ఘనపరుస్తూ ప్రతి విషయంలో నాయన మిమ్మల్ని ప్రభా హెచ్చించుటకు నాయన మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నట్లుగా సహాయం చేయండి అయ్యా. ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో ఒక నూతనత్వాన్ని కలుగు చేయమని ప్రార్థిస్తూ అయ్యా అపోస్తలుడైన పౌలు గారికే అలాంటి సవాళ్లు కలిగితే ఈ రోజున ఈ లోకంలో నిన్ను కలిగి జీవిస్తున్న మా జీవితాల్లో అనేకమైన సవాళ్లు మాకు ఎదురవుతూ ఉన్న వేళ ఈ మాటలను బట్టి ధైర్యపరచబడి అయ్యా ఇదిగో నీవు మెచ్చుకున్నవాడు ధన్యుడని నీ లేఖనాలు సెలవిస్తున్న ఈ మాటను మా జీవితాల్లో ముద్రించుకొని ఆ మాటల ప్రకారంగా జీవించుటకు సహాయం చేయమని ఈ దినమంతా నీ బిడ్డలకు కృపనిచ్చి క్షేమాన్నిచ్చి నడిపించండి. ఈ దినాన పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు నిండాలుగా దీవించి అత్యధికమైన ఆశీర్వాదాన్ని ఈ సంవత్సరం అంతా వారి తల్ల మీద దయా కిరీటాన్ని మీరు ఉంచి ఉండగా నాయన నిశ్చయంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడయుండి ప్రభువు మెచ్చుకున్న వానికి మెచ్చుకున్నవాడు ధన్యుడు అని లేఖనాలు సెలవిస్తూ ఉండగా ఆ మాటను నా దేవుడు మీ జీవితాల్లో అక్షరాలను నెరవేర్చునుగాక. ఆయన చేత మెప్పు నుండి ఘనత నుండి దీవించబడుదురుగాక. ఆమేన్.